డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీని ఎంత సూన్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ డాక్టర్ నీరజ, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్. సో ఐడల్గా అయితే నార్మల్ డెలివరీ అయినా ఆర్ సీ సెక్షన్ అయినా బాడీలో ఏమవుతుందంటే చాలా వరకు బ్లడ్ కోల్పోతారనమాట ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ. అది నార్మల్ డెలివరీ అయితే అరౌండ్ 500 to 700 ml అవ్వచ్చు. అండ్ ఒకవేళ సీ సెక్షన్ అయితే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ 1 లీటర్ వరకు కూడా బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. ఓన్లీ బ్లడ్డే కాదండి, బాడీలో ఇతర న్యూట్రిషన్ కూడా చాలా డెఫిషియన్సీస్ ఏర్పడతాయి అనమాట ఇమీడియట్ పోస్ట్ డెలివరీ. సో బాడీ ఇదంతా కూడా మదర్ బాడీ మళ్ళీ రీగెయిన్ అయ్యి తను కూడా యాక్టివ్ స్టేట్ ఆఫ్ హెల్త్లోకి వచ్చినంత వరకు ఐడియల్గా మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు. సో ఐడియల్గా మెడికల్గా మేమేం చెప్తామంటే అట్లీస్ట్ మినిమం 1.5 year డెఫినెట్గా మీకు స్పేసింగ్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ప్రీవియస్గా సెక్షన్ అయితే ఇది ఆల్ ద మోర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీకు సిజేరియన్ సెక్షన్ స్కార్ దగ్గర అంటే ఎక్కడైతే కోస్తామో అక్కడంతా కూడా హీలింగ్ అవ్వాలంటే టిష్యూ కూడా బాగా బిల్డ్ అవ్వాలంటే ఈ మాత్రం గ్యాప్ ఉండాలన్నమాట. దాన్ని మీరు కన్సిడర్ చేసుకొని అంతవరకు ప్రొటెక్షన్ యూస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. దీని మీద చాలా అదర్ మొడాలిటీస్ ఆఫ్ ప్రొటెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నేను నెక్స్ట్ ఫాలోయింగ్ వీడియోస్లో చెప్తాను. ఎనీ మోర్ డౌట్స్ ప్లీజ్ డూ కమెంట్ డౌన్. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ.